అరే త్వరగా నువ్వు ఇదా ఉదయం నీ పక్క కొడుకు. అరే త్వరగా ఎలా ఉండదో కొడుకు ఎలా ఉండదు. ఆ ఫిజిక్ కూడా ఏం కొట్టగలుగుతాడు సార్? ఎంత దారుణం సార్ అది. నువ్వు కూడా కొట్టు అని చెప్పినట్టు రాసుకున్నారా? జరిగిందా? అసలు రాయి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు వివేకానంద స్కూల్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 200 ఇచ్చారు కదా నుంచుని. తర్వాత ఇస్తానన్నారు, తల్లిదండ్రులకి ఇస్తానన్నారు. పిల్లలు మామూలుగా నిలబెట్టేశారు, తల్లిదండ్రులు తర్వాత ఇస్తానన్నారు. తగిలినప్పుడు ఇది ఎక్కడ ఉన్నాడు? బీసెంట్ రోడ్ వెళ్ళాడు, అది బర్త్డే బట్టలు కొనుక్కోవడానికి. అసలు ఇక్కడ లేడు. లేడు. నువ్వు ఆ దెబ్బ తగిలినప్పుడు నువ్వు లేవా? అంటే అసలు ఆ ఏరియాలోనే లేవా? అప్పుడే కారేజీ పనికి వెళ్ళారు. వెళ్తే ఈ అబ్బాయి పుట్టినరోజు బట్టలు తీసుకుని ఈ అబ్బాయి కారేజ్ తీసుకొని వస్తుంటే నేను 200 ఇస్తా అని మా ఇంట్లో కాడ మా బావోళ్ళు లేవాలి. అయితే 200 ఇద్దరు జనాలు పెట్టాలంటే అంతలోకి వెళ్ళాలని వెళ్ళాలని ఇక్కడ పేరు మా అమ్మ అంతా రాపిస్తే సర్లేని లేదు దొరకరా వచ్చిన వస్తే రేపు ఆదివారం ఫోన్కి వస్తారా దొరకరా అని కారేజ్ ఆడబెట్టి ఇట్లా లాక్కెళ్ళి మా అమ్మ మేమందరూ లాక్కెళ్ళి పక్కన నిలబెట్టుకున్నాం. అట్లా దాటాడు ఆర్చి మేము వచ్చేసి ఇట్లగానేమో పుట్టిల్లు కరెంట్ పోయింది. పోయినప్పుడు మీరు రోడ్డు మీద ఆర్చి దగ్గర నా దగ్గరే ఉన్నాడు. తీసుకొచ్చేసా. అయిపోయిన అరగంటకు దెబ్బ తగిలింది అనుకోండి అందరూ. అప్పుడు కొద్దిసేపు ఆగా ఇంకొకడేమో ఫోన్ చేసి పుట్టినరోజు దొరగారా రా కేక్ కట్ చేసుకున్నాను. పుట్టినరోజు అని బట్టలకి వెళ్ళాలి, లేడు అసలు మలుపు దిగిన దగ్గర అదే మైనస్ అయింది సార్ అడిగి. అప్పుడైతే కేక్ కట్ చేశాడో వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయేసాడు, గొప్పగా వీళ్ళు బర్త్డే చేసుకున్నారు, ఆ డబ్బులు కూడా కోండమ్మ గారికి పంపించారని ప్రచారం చేశారు. వీడైతే మ్యాజిస్ట్రేట్ ముందు నిజమే చెప్పాడు అని చెప్పాడు. మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చే స్టేట్మెంట్ స్టేడియంలో కరసాము నేర్పుతాడు. అదే సార్ ఆ రోజు నన్ను స్టేజ్ వచ్చి నువ్వు కాడ కొట్టింది సార్లు చెప్తాను. నేను ఎవరో కూడా తెలియదు. ఎవరో తెలియదులే. ఆయన అట్టెందుకు చెప్పాడు మరి? ఏమో సార్ ఆయన ఎవరు అసలు తెలుసా? ఆ రోజేమో స్టేజ్ లో మా చెప్పిండు. మీరు చెప్పినట్టు ఆ కరసాము కూడా మాది డిప్యూటీ మేయర్ మేనేజ్ చేస్తుంటాడు. గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి ఆ స్టేడియంలో ఎంప్లాయీ అలా మాట వినాలి కదా, అలా చెప్పించుంటాం. అయితే ఆ రోజు నా పేరు వచ్చిన సర్జరీ తెచ్చారు ఆయన. ఆ రోజేమో అన్నిలో మాట చెప్పింది. ఈ ప్యాంట్లు ఉంటాయి చేతి మీద, ఈ ప్యాంట్లు అన్నీ చూపిస్తుంది. అప్పుడేమో ఈ బట్టలు ఒకటే చెప్పింది, బట్టలు ఒకటి గుర్తుపట్టింది. మన పేరు వచ్చిన రోజేమో ట్యాటూలు అన్నీ మొదటి రోజు చూసినప్పుడు ట్యాటూలు చూస్తుంటాడు. అయితే తర్వాత పేరు వచ్చే రోజు జడ్జి గారు వచ్చింది. సార్ అబద్ధం చెప్తారని చేద్దారు. గురుప్రకాష్ సార్ ఏమో అర్థమైంది. ఆ రోజు ఏం చెప్పింది సార్ మరి ఇప్పుడు ఏం చెప్పిందని ఇప్పుడు ఈ ప్రదీప్ కుమార్ జైల్లో వరుసగా నిల్చోబెట్టి గుర్తుపట్టించారా? నాతో పాటు ఇంకా 3 పెట్టిండు. ఆ 3 గుర్తుపట్టలేదు. ఆయన విశాఖ ఆ రోజు క్యాటలు ఉంటాయి అవి ఉంటాయని చెప్పాలి. వాళ్ళు కస్టడీకి వచ్చినప్పుడు నిన్ను చూశాడు అతను? చూడలేదు సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిన రోజే చూసేది. పట్టుకెళ్ళిన రోజే చూపించారు నిన్ను. తర్వాత జైల్లో నిన్ను గుర్తుపట్టాడు. అవునా? పట్టుకోయేమో ఈ బట్టలు ఒకటే నాకు నేను ఆ రోజు వేసుకున్న బట్టలు ఒకటే గుర్తుపట్టాడు. ఏపీ పీరియడ్ నువ్వానైనా సార్? ఏపీ పీరియడ్ రికార్డు మీద నీకు సతీష్ గారు రాయేసి పడతానన్నాడు, నన్ను కూడా కొట్టమన్నాడు అని చెప్పి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చి చెప్పినట్టు మర్నాడు నువ్వు వెళ్ళి విఆర్ఓ ఎవరు స్వర్ణలతను చెప్పినట్టు స్వర్ణలత వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పినట్టు రాసుకున్నారు. ఆ రోజు రిమాండ్ అయిన తర్వాత రాజమండ్రి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. కస్టడీకి వచ్చిన తెల్లా నేను వెళ్ళాను. సబ్జెక్ట్ వాడు నాన్నకి వెళ్ళాను. అసలు ఏం జరిగింది చెప్పరా సబ్జెక్టు నాన్న ముందు నేను నీ పెదనాన్నగా అడుగుతున్నా, నువ్వు చేసినా చెప్పు, చేయకపోయినా చెప్పు, నా మీద ఒట్టే చెప్పు అని చేయి పెట్టాను సార్. పెదనాన్న నన్ను గన్నులు పెట్టి బెదిరించారు, దొరగారు పేరు చెప్పమన్నారు, ఎమ్మెల్యే పేరు చెప్పమన్నారు.
ఈయనకి అత్యంతం లేని పరిస్థితుల్లో అమ్మా నాన్నని కాల్ చేస్తానన్నారు. నా గురించి కాదు, అమ్మా నాన్న కాల్ చేస్తానని ఒప్పుకున్నా అన్న తర్వాత ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాం సార్. బెదిరించేసి వాడిని చిన్నపిల్లోడాడు 18 ఏళ్ళు 19 వచ్చినాయి సార్. కరెక్ట్గా ఆ బర్త్డే ముందే వచ్చినాయి. అది అయితే దిగడానికి వెళ్ళాలి 18 లోపల అప్పుడు వచ్చేసి సార్ గారు కూడా చూశారుగా ఆ బర్త్ సర్టిఫికేట్ చూసి వాళ్ళు ఏం చేశారంటే సార్ ఎప్పుడైతే వీడు మీకు జరిగిందని తెలిసిందో వాళ్ళు ప్రిన్సిపల్ ఆఫీస్ తీసేసారు కూడా రాలా. హాస్పిటల్ తీసుకొస్తేనే కదా రిమైండ్ చేస్తారు, లేకపోతే అసలు రిమైండే కాకుండా. ఎందుకంటే 4 గంటలే ఉండే కదా వాడు కేవలం అదే సార్ బెదిరించేసి చిన్న సామాజిక వర్గం వీళ్ళు ఏం చేస్తారులే వాళ్ళ ఏముంటుంది. ఎవరో ఒకటి పట్టుకోవాలంటే ఎవరినైనా పట్టుకోవచ్చు కదా, ఇండియన్ పట్టుకున్నారు అంటున్నారు. ఏం లేదు సార్ చెప్తున్నాగా, కొంతమంది కుర్రవాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు. ఆ ఓటింగ్ అంతా వైసీపీది పోతుంది. దాంతో వాళ్ళు అక్కస్సుతో చేసిన పని ఇది. సామాజిక వర్గం ఆపాదించడం అనేది వీడు బాగా ఎట్లా ఉంటాడని వీడు చిన్నగానే చూపించుంటాడు. మొత్తం 6 పిల్లలను 7 పిల్లలను తీసుకెళ్ళారు. వీళ్ళ సంవత్సరం 7 వయసు వాళ్ళు మూల మీద రారాసిపేట దాకా తీసుకెళ్ళారు మమ్మల్ని తల్లిదండ్రులు. తీసుకెళ్ళి మీ పిల్లల్ని వదిలిపెట్టేదో సంతకాలు పెట్టించుకొని ఆ పేపర్ మొత్తం ఖాళీ పేపర్ రాసుకుంటాం, ముందే రాసుకొని పేపర్ సంతకాలు పెట్టించుకొని మేము పంపిస్తాము. మీ పిల్లల్ని సంతకాలు పెట్టినా రారాసిపేట టర్నింగ్ దాకా తీసుకెళ్ళి స్టేషన్ దాకా కూడా తీసుకెళ్ళాము. మేము అక్కడ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకొని మమ్మల్ని పంపించారు. తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మాకు పెద్దలుగా మాకు హ్యాండ్ ఓవర్ చేసి తల్లిదండ్రులకి మేము అప్పచెప్పాము. ఆ రోజు ఆ మ్యాటర్ మొత్తం వాళ్ళే రాసుకున్నారు, సంతకం కూడా పెట్టించుకున్నారు. మాకేం తెలియదు, అది దాంట్లో రాసింది కూడా మాకు తెలియదు. మేము రాయిబెట్టి కొట్టగానే చదివి చెప్పినట్టు నువ్వు కూడా కొట్టాలి, నీకు రాయి వదిలేదా వెళ్ళిపోయినట్టు రాసింది. రాయితో కొడతానని చెప్పాడు. నేను అతని మాటలు నమ్మక బస్సు దాటుకుంటూ ముందు వెళ్ళిపోయాను. తర్వాత జగన్ గారి తలకు మీద తగిలినట్టు చేతి పట్టుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యేని కూడా తను పట్టుకున్నాడు. తర్వాత సతీష్ అన్నంతగా చూశాను అనుకున్నాను. తర్వాత స్కూల్లో సతీష్ కాదు జగన్ రాయపతి కూడా అక్కడ పెట్టాలని చెప్పాను. అది రాయపతి ఉన్నారు. ఇద్దరం ఆశ్చర్యం. తర్వాత సతీష్ కుటుంబంలో కేక్ పోసుకొచ్చాను. తర్వాత చెప్పారు రాసింది రాస్తుంది కానీ భయపడు. నీతో పాటు ఎవరు వెళ్ళింది ఎవరు ఇప్పుడు చెప్పిందిలే చిన్నపిల్లలు భయపడి రమ్మంటే రాకలా. ఎగబడి పట్టుపోయాడు మా ముందే పోలీసు ఆయన ఎగబడి వస్తే నువ్వు అడిగింది పోలీసు ఆయన. జరిగిందంటే స్కూల్ అక్కడే రాశారు కదా ఎవరు చేసేదని అంటే అక్కడికి వెళ్ళారు. మనుషుల్ని వాళ్ళ జీవితాలని శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికి ఉండదు. ఇక్కడ ఒక వడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని, జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు కానీ కొద్దిగా తీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి 2-3 రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. కోడికత్తి శ్రీని 5 సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజున ఎలక్షన్ల హీట్లో, రాజకీయ వేడిలో ఎవ్వరూ ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజుల్లో సలీం గారు
ఈ కుటుంబానికి అండగా వచ్చి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ కుర్రాడిని 45 రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇవాళ వరకు విత్డ్రా చేయలేదు, ఆ కేసును క్లోజ్ చేయలేదు. ఆ కుర్రాడు ఇవాళకి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడమే కాకుండా అక్కడ చిన్న చితక పనులు కూడా చేయించుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఎప్పటికి ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు తిరగని చోటు లేదు, పెట్టని అర్జీ లేదు. ఇవాళ వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఆ కేసుని విత్డ్రా చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం. సతీష్ని, పెద్ద దుర్గారావుని అరెస్ట్ చేసి ఏ రకమైనటువంటి 3rd డిగ్రీ ఉపయోగించారో వింటే గుండె చెరువైపోతుంది. 2 లక్షల డబ్బు ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మా నాన్నని కాల్ చేస్తాం అని చెప్పి బెదిరించారు ఈ కుర్రాడు. కొట్టిన దెబ్బలకి ఇవాళ కూడా అన్నం కలుపుని తినలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ కుర్రాడు. చూడండి ఎట్లున్నాడు. 19 ఏళ్ల కుర్రాడు ఉండాల్సిన శరీరం అనేది. అట్లాగే పెద్ద దుర్గారావుని 5 రోజుల పాటు కంటిన్యూస్ గా 3rd డిగ్రీ ఉపయోగించి చెప్పుకోవడానికి వీలు లేనంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇక్కడ మైలవరం పోలీస్ స్టేషన్లోనూ 3rd డిగ్రీ ఉపయోగించారు. చివరికి సెర్చ్ వారెంట్లు వేసి హెబియస్ కార్పస్ వేస్తారనే భయంతో పెద్ద దుర్గారావుని వదిలేశారు తప్ప దయదలిచి కాదు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసుల మీద ఇవాళకి కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారో నేను అడుగుతున్నాను. అంటే పేదవాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ ఆధారం అండా లేనివాడికి రక్షణ అనేది లేదు అని చెప్పి మనం చెప్పదలుచుకున్నావా? ఈ దుర్మార్గాన్ని నుంచి ఇవాళ కూడా మనకు నివృత్తి లేదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎటుపోతున్నాం? పనులు మానుకుని ఈ కేసుల చుట్టూ తిరిగి 50 చొప్పున లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి చలాన్లు కట్టి ఆ పిల్లవాడిని రిలీజ్ చేసుకోవడానికి పెట్టిన డబ్బులతో పాటుగా 5-6 లక్షల రూపాయలు ఆ కుటుంబం ఖర్చు పెట్టాల్సి ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళ పూర్తి చేసుకుంటారు? వాళ్ళు చేసిన తప్పు ఏంటి అసలు? ఏమాత్రం సంబంధం లేని కేసులో, ఏ సాక్ష్యం లేనటువంటి కేసులో ఒక కుటుంబం ఇటువంటి బాధలు ఎందుకు పడాలి? దీనికి బాధ్యత ఎవరు వహించరా? రాజ్యం బాధ్యత వహిస్తుందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా లేదా? రాజకీయ పార్టీలు బాధ్యత వహిస్తాయా లేవా? ఎవరు బాధ్యత వహించాలి? ఇది మనం అందరం ఆలోచించాల్సినటువంటి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసుల అకృత్యాలకి పరాకాష్ఠ ఈ కేసు. దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఈ రోజునున్న పరిపాలనా యంత్రాంగం మీద ఉంది. ఖచ్చితంగా ఇది జరిగే వరకు ఆందోళన చేసి తీరుతాం. ఈ పిల్లలకి సరైన న్యాయం జరిగే వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టని చెప్పి తెలియజేస్తాం. అక్రమంగా కేసులో పెట్టారు కదా మీద వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు? నేను యాక్షన్ తీసుకోండి. తీసుకోవాల్సింది కమిషనర్ ఆఫ్ పోలీస్, తీసుకోవాల్సింది పోలీస్ డీజీపీ, తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ కేసులో జరిగినటువంటి దుర్మార్గం, పోలీసు దౌష్ట్యం మొత్తం రికార్డు మీదకి రావాలి. ఎవరు చెప్తే చేశారో, ఎవరు డైరెక్షన్ లో చేశారో అదంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. 5 సామాన్యులే ఇబ్బంది పడ్డారని మీరు చెప్తున్నారు. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది కదా? నేను ఇబ్బంది పడగలిగిన కెపాసిటీ నాకు ఉంది. దాన్ని ఎదుర్కోగలిగిన కెపాసిటీ నాకు ఉంది. వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది చెప్పండి? ఇప్పుడు వీళ్ళతోటి వినతి పత్రం రాయించాను. సతీష్ మీద పెట్టినటువంటి దుర్మార్గపు అక్రమ కేసుని వెంటనే విత్డ్రా చేయాలి. ఆ కేసును మూసేయాలి. అతని మీద పెట్టినటువంటి బెయిల్ బాండ్స్ అన్ని రద్దు చేయాలి. వాళ్ళు కట్టిన ₹1,00,000 రూపాయల చలాన్లు వెనక్కి ఇవ్వాలి. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా పెట్టిన క్షోభకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఆ నష్టపరిహారం మీరు పోలీస్ ఆఫీసర్ల దగ్గర వసూలు చేస్తారో, లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించినటువంటి రాజకీయ దుర్మార్గుల దగ్గర వసూలు చేస్తారో మీ ఇష్టం. సతీష్ నివేదించిన వాళ్ళు ఏ స్థాయి అధికారులు ఉన్నారు? ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పి చేయించారో మాకు తెలియదు. మీరు విచారణ చేసి తెలుసుకోండి ఎవరు చెప్పి చేయించారో. ఆ రోజున కమిషనర్ చెప్పాడో, డీజీపీ చెప్పాడో, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో మాకేం తెలుసు. మీరు విచారించుకోండి. అంతేకాకుండా ఈ కుటుంబానికి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజున సిపి గారిని కలుస్తాం. అది జరిగేంత వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కేసులో మొత్తం కేసు వివరాలన్నీ కోర్టులో ఉన్న కాగితాల ఆధారంగా మొత్తం పరిశీలించాం. వాళ్ళు ఇప్పించినటువంటి దొంగ 164 స్టేట్మెంట్లు కూడా పరిశీలించాం. ఎఫ్ఐఆర్లో ఉన్నది వేరు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది వేరు. తర్వాత బెయిల్ పిటిషన్ ఇస్తే బెయిల్ పిటిషన్లో కౌంటర్లో వేసినటువంటి వివరాలు కంప్లీట్గా వేరు. అప్పటి వరకు లేని సాక్షులు కొత్తగా వస్తారు. ఆ వచ్చిన సాక్షుల గురించి కూడా
కౌంటర్లు రాయరు. 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున బెయిల్ పిటిషన్ వేస్తే ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి 1 రోజులు పట్టింది కౌంటర్ వేయడానికి. మే 23వ తారీఖున కానీ వాళ్ళు కౌంటర్ వేయాల. 28వ తారీఖుకి బెయిల్ ఇస్తే దాని మీద మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నాం మేము హైకోర్టులో అని చెప్పి ఆ బెయిల్ మీద అతను విడుదల కాకుండా కూడా ఆఫ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడికి జడ్జి గారు 30వ తారీఖు దాకా టైం ఇస్తే ఆ 30వ తారీఖుకి హైకోర్టు నుంచి ఏమీ ఆర్డర్ రాకపోయేసరికి జూన్ 2వ తారీఖుని పిల్లోడు విడుదలయ్యాడు. అంటే నిన్నటికే ఖచ్చితంగా సంవత్సరం. నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఒకటే, నీతి నిజాయితీలు ఎక్కడుంటాయో అని చెప్పి మీరు ఒక మనిషిని చూడదలిస్తే ఇక్కడ ఉన్నాడు చూడండి. దీన్ని నిజాయితీ అంటారు. అతన్ని పట్టుకెళ్లి 5 రోజుల పాటు చిత్రహింసలు పెడితే 50 లక్షల డబ్బు ఇస్తాం, మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, కేవలం బోండా అమ్మగారి పేరు చెప్పు, ఆయన చెప్తే చేయించాను, నేనే 1000 రూపాయలు ఇచ్చి పిల్లోడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేమరా నేను ఒప్పుకోను, ఇటువంటి అబద్ధం నేను ఆడను, ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లోడు ఈ పెద్ద దుర్గారం. 2 లక్షల డబ్బు ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, లేకపోతే మీ అమ్మా నాన్న కాల్ చేస్తాం అన్నా సరే నీతికి నిలబడినోడు వీడు. ఒంటూపురోడు సతీష్. నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. సినిమా హీరోల్లో కాదు, సినిమా క్యారెక్టర్లో కాదు నిజాయితీ ఉండేది. నిజాయితీ ఉన్న నిజమైన మనుషులే. వీళ్ళకి న్యాయం చేయలేకపోతే సమాజంగా మనందరం ఫెయిల్ అయినట్టే. కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకి పరిపూర్ణమైన న్యాయం జరిగేదాకా, వీళ్ళకి సమాజంలో వీళ్ళ పట్ల మిగిలిన వాళ్ళు చూపించిన చిన్న చూపుని రూపం మాపేదాకా, వీళ్ళ అమాయకత్వాన్ని నిర్దోషిత్వాన్ని నిరూపించేదాకా ఈ ఆందోళనని, ఈ పోరాటాన్ని, ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కుటుంబ పరువు మర్యాదల సమస్య వాళ్ళ కమ్యూనిటీలో. కాబట్టి ఇప్పుడు సంబంధిత బాధ్యతలను తీసుకుని కమిషనర్ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం ఇచ్చి నిర్దిష్టమైన హామీ పొందే వరకు వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తాం. మొన్న తెనాల్లో ఇన్సిడెంట్ జరిగింది సార్, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, ఎలా చూస్తారు? 12 ఏళ్ల పాటు తన కేసుల గురించి కోర్టుకు కూడా వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లిపోతారు. దాని పర్యవసానమే తెనాల్లో పోలీసులు చేసినటువంటి అతి. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. చట్టవిరుద్ధమైన పనులు, రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినన్ని చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. కానీ 12 ఏళ్ల పాటు తన మీద కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు. కానీ కేసు బిగిచ్చేస్తారు. 45 రోజుల పాటు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి తార్కాణం. సార్, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టబోతున్నారు వల్ల మేం పెట్టం కాదండి. పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రోద్బలం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు తేల్చాలి.